కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా సబ్బండ వర్గాలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం విమర్శించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేయడానికి బుద్ధి రావాలని విగ్రహానికి పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసాల పునాదుల మీద రాజ్యం ఏలుతుందని అన్నారు. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజుల సందర్భంగా గాంధీకి వినతి పత్రం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ మాజీ వైస్ చైర్మన్ గారు, గౌరవ పార్టీ మన టౌన్ అధ్యక్షుడు గారు, మా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. వాళ్ళు 420 హామీలు ఇచ్చి ఆనాడు అంటే 420 రోజులు అవుతుంది. 420 హామీలు ఇచ్చి 420గా ఈనాడు ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనాడు 420 హామీల్లో ఒక్క హామీ కూడా అమలుపరచకుండా ఏదో ఉచిత బస్సు ఇచ్చినాం, ఏదో కొంతమందికి రేషన్ కార్డు ఇచ్చినాం, ఏదో కొంతమందికి రైతు బంధు ఇచ్చినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహాత్మా గాంధీ ఈనాడు వర్ధంతి, మహాత్మా గాంధీకి చెప్తున్నాం మేము, అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి నేర్పు, కళ్ళు తెరిపించు అని ఈనాడు మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇచ్చినాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆనాడు 420 హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలుపరచాలి. ఈనాడు మొన్న ఏదైతే ప్రజాపాలన పేరు మీద కొన్ని గ్రామాలకు ఇచ్చి తెలుపు చూసుకున్నారు, అదేవిధంగా కొన్ని గ్రామాలకు రైతు బంధు ఇచ్చి ఈనాడు చేతులు దులుపుకున్నారు. మేమంతా డిమాండ్ చేసేది ఒకటే, రాష్ట్రంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇల్లు లేని వారు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అవి కూడా ఇవ్వాలి. రైతు బంధు ఏదైతే ఉందో అందరికి కూడా ఏకకాలంలో రైతు బంధు ఇచ్చి అందరిని కూడా రైతులను ఆదుకోవాలి. కానీ మీరు చేసేదంతా ఒకటి అబద్ధపు పునాదుల మీద ఈనాడు కాంగ్రెస్ పరిపాలన చేస్తూ ఉంది. ఇప్పటికైనా మహాత్మా దయచేసి కాంగ్రెస్ వాళ్లకు కళ్ళు తెరిచే విధంగా వాళ్ళకు ప్రసాదించాలని ఆ మహాత్మా గాంధీని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ సెలవు. గత 2023లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇటు గ్యారంటీల పేరిట, డిక్లరేషన్ పేరిట, వాగ్దానాల పేరిట ఒక 420 అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ 100 రోజుల్లోనే వాళ్ళ 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ రోజుకు 420 రోజులు పూర్తయినా, 100 రోజులు పోయి 420 రోజులు పూర్తయినా కూడా ఈ 420 కాంగ్రెస్ వాళ్ళ హామీలను అమలు చేయకుండా ఈ తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్గాలైన రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఆటో కార్మికులు, ఈ ఉపాధి హామీ సంబంధించి రైతు కూలీలు, ఇట్లా సబ్బండ వర్గాలను మోసం చేసి త్యాగాల పునాదుల మీద నిర్మితమైన ఈ తెలంగాణను మోసాలు, అబద్ధాల పునాదుల మీద రాజ్యమేలుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, అటు పార్టీకి ఇట్లా అలవి కాని హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ చూపిన శాంతియుత అహింసా మార్గంలో తెలంగాణను సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి దగ్గరకు వచ్చి మా వినతిని ప్రజల తరపున సమర్పించి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్పి ఈ 420 రోజులైనా కూడా ఈ 420 హామీలు అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలాగా ఈ మహాత్ముడు వారికి బుద్ధి చూపెట్టాలని చెప్పి కోరుతూ మేము బీఆర్ఎస్ పార్టీ వినతి పత్రం ఇచ్చినాం.